అందరికీ వెల్కమ్ టు పీజే డిజిటల్ న్యూస్. ఇవాళ ఏప్రిల్ 19కి సంబంధించి ప్రధాన వార్తలు ఏమున్నాయో ఫటాఫట్ చూసేసే ప్రయత్నిద్దాం రండి. ఆంధ్రజ్యోతి, భగవద్గీత నాట్యశాస్త్రాలకు యునెస్కో గుర్తింపు, మెమొరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో చోటు, గర్వించదగ్గ సమయం అని ప్రధాని మోదీ వెల్లడి. సో భగవద్గీత నాట్యశాస్త్రాలకు సంబంధించి హిందూ సనాతన ధర్మంలో హిందువులు అత్యంత ప్రీతిపాత్రంగా అంటే హిందువులకు ప్రీతిపాత్రంగా కొనసాగే ఈ భగవద్గీత నాట్యశాస్త్రాలు యునెస్కో గుర్తింపు పొందాయి. నిన్న ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా ఈ యునెస్కో గుర్తింపును అయితే రావడం జరిగింది. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ గారు ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ఇది గర్వించదగ్గ విషయం అని చెప్పి కూడా చెప్పారు. సో నెక్స్ట్ వార్తలు. తెలంగాణకు జైపాన్, రాష్ట్రంలో జపాన్ దిగ్గజ కంపెనీల పెట్టుబడులు 11,062 కోట్లు. జపాన్ను ఉదయించే సూర్యుడి దేశమని పిలుస్తారు. మా ప్రభుత్వ నినాదం తెలంగాణ రైజింగ్. ఈరోజు తెలంగాణ జపాన్లో ఉదయిస్తోంది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఎన్డీటీ డేటా, నెయిన్ నెట్వర్క్స్లతో కుదుర్చుకున్న ఎంఓయూలు చూపుతున్న సీఎం రేవంత్, కంపెనీల ప్రతినిధులు. సీఎం రేవంత్ రెడ్డి గారు జపాన్ పర్యటనలో ఉన్నారు. అక్కడి సంబంధిత ప్రతినిధులతో, కంపెనీలతో పెట్టుబడుల నిమిత్తం చర్చలు అయితే జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని చర్చలకు కొన్ని ఎంఓయూలు అయితే కుదిరాయి. వీరికి ఒప్పందాలు అయితే కుదిరినట్టు తెలుస్తుంది. దాదాపు 10,500 కోట్లతో ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటు. రాష్ట్ర ప్రభుత్వంతో ఎన్టీటీ డేటా, నైసా సంయుక్తంగా ఒప్పందం. 25,000 జీపీయూలతో 400 మెగావాట్ల డేటా సెంటర్ నిర్మాణం. 562 కోట్ల పెట్టుబడులు పెట్టనున్న తోషిబా అనుబంధ కంపెనీ. హైదరాబాద్ అభివృద్ధికి టోక్యో నుంచి చాలా నేర్చుకున్న, కలిసికట్టుగా ప్రపంచానికి అద్భుతమైన భవిష్యత్తును నిర్మిద్దాం. జపాన్ పారిశ్రామికవేత్తలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు. సో మొత్తానికైతే జపాన్ నుంచి అయితే కొన్ని పెట్టుబడులను అయితే తీసుకురావడం జరుగుతుంది. ఇక్కడ హైదరాబాద్ని రైజింగ్ తెలంగాణగా మేము అభివృద్ధి చేయనున్నట్లు కూడా, అదేవిధంగా జపాన్ను ఉదయించే సూర్యుడు అని పిలుస్తారు. అది తెలుగులో అయితే తెలంగాణకు మనం ఇంతకుముందే పెట్టుకున్నాము రైజింగ్ తెలంగాణ అని చెప్పి. ఈ రెండు కూడా పోలికలు ఉన్నాయి, రెండు కూడా కలిసిపోతున్నాయి అని చెప్పి కూడా రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు. జడివాన, హైదరాబాద్లో కుండపోత వర్షం. బండ్లగూడ, కంచన్బాగ్లో 8 సెంటీమీటర్లు. లోతట్టు ప్రాంతాలు జలమయం. స్తంభించిన ట్రాఫిక్తో వాహనదారులకు ఇబ్బందులు. ఈదురుగాలులకు కూలిన చెట్లు, విద్యుత్ సరఫరాకు అంతరాయం. జీహెచ్ఎంసీ అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి పొన్నం. పలు జిల్లాలను గాలి వాన దెబ్బతిన్న పంటలు. నేడు రేపు వర్షాలే. హైదరాబాద్లో వర్షాలు వర్షాలు వర్షాలు. ఈ జడివానలు, చెడగొట్టుట్ల వర్షాలు అటు ప్రజల్ని, అటు వాహనదారులను, జనజీవన స్రవంతిని కొంత ఆటంకమే కలిగిస్తుంది. రైతులకు అపార నష్టం మిగిలిస్తుంది. ట్రాఫిక్ సమస్యలు, రోడ్లపై వరద నీరు రావడము. చూడండి ఒకసారి, హైదరాబాద్లో సైదాబాద్ కాలనీ గాంధీ పార్క్ వద్ద ఓ కారుపై కూలిన భారీ వృక్షం. పార్కింగ్ చేసి ఉన్న కారుపై కూలిన ఓ భారీ వృక్షం. మంచిగా అయింది, ఏం కాలేదు. ఒకవేళ కార్లు ఎవరైనా ఉంటే పెను ప్రమాదమే జరిగి ఉండేది. సో నేడు రేపు కూడా మళ్ళీ వర్షాలు ఉన్నట్లున్నాయి. వాతావరణ శాఖ కూడా తెలుపుతుంది. రైతులంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఓ పక్కకు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. కొంత ఇట్లా గాలివనాలు వేసినప్పుడు కూడా అప్రమత్తంగా లేకపోతే ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. డూప్లికేట్ గాంధీ కుటుంబం కుట్ర. నేషనల్ హెరాల్డ్ ఆస్తులు కాజేసే యత్నం. రాజ్యాంగానికి వారేమైనా అతీతుల? యూపీఏ హయాంలోనే విచారణ మొదలు. సోనియా, రాహుల్ బెయిల్ తెచ్చుకుంది అప్పుడే. ఇందులో మోదీకి, బీజేపీకి ఏం సంబంధం? మజ్లిస్ సభకు రేవంత్ సర్కార్ ఆర్థిక సాయం. బెంగాల్ తరహా ముప్పు తలెత్తే ప్రమాదం. బండి సంజయ్, గవర్నర్తో కేంద్ర మంత్రి మర్యాదపూర్వక భేటీ. సో నేషనల్ హెరాల్డ్ కేసులో ఆ పత్రికకు సంబంధించి ఆస్తులు కాజేసే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి బండి సంజయ్ గారు ఆరోపిస్తున్నారు. నిన్న గవర్నర్ గారిని కలవడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సోనియా గాంధీ కుటుంబం డూప్లికేట్ గాంధీ కుటుంబం అని, నేషనల్ హెరాల్డ్కు చెందిన 1,000 కోట్ల ఆస్తులను కాజేసేందుకు కుట్ర పన్నిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు ఆరోపించారు. ఆ కుటుంబం ఏమైనా ఒకసారి మీద 12 పేజీలు చూద్దాం. ఆ కుటుంబం ఏమైనా రాజ్యాంగానికి అతీతమా? ఇటలీ మూలాలున్నందున భారతీయ చట్టాలు వర్తించమనుకుంటున్నారా అని మండిపడ్డారు. నేషనల్ హెరాల్డ్ కేసులో హీరో, విలన్, జోకర్, బ్రోకర్ అంతా కాంగ్రెసేనన్నారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సంజయ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళదే, నేషనల్ హెరాల్డ్ పేపర్ వాళ్ళదే, యంగ్ ఇండియా ట్రస్ట్ వాళ్ళదే,
నష్టాల పేరుతో 90 కోట్లు అప్పిచ్చింది వాళ్ళే. యంగ్ ఇండియా ట్రస్ట్ పెట్టి ఆ సంస్థ ఆస్తులను కొట్టేయాలనుకుంది వాళ్ళే. దీనిపై ఈడీ సిబిఐ విచారణ ప్రారంభమైంది. యూపీఏ హయాంలోనే కోర్టుకు వెళ్ళి బెయిల్ తెచ్చుకుంది వారి హయాంలోనే. ఇందులో ప్రధాని మోదీకి బీజేపీకి ఏం సంబంధం ఉందని అన్నారు. 2013లో యూపీఏ ప్రభుత్వ ఆదేశాల మేరకే సిబిఐ ఈ కేసులో దర్యాప్తు ప్రారంభించిందని, అరెస్టు కాకుండా బెయిల్ తెచ్చుకుని బయట ఉన్న నిందితులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలేనని సంజయ్ తెలిపారు. సో బండి సంజయ్ గారు తీవ్ర స్థాయిలో ఆరోపిస్తున్నారు. ఆ కేసుకు బీజేపీకి అసలు సంబంధమే లేదు. ఆ నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించి ఆస్తులు కాజేయాలని కాంగ్రెస్ కుట్ర పన్నుతుందని చెప్పి ఆరోపిస్తున్నారు. అసలు ఏంటి ఈ నేషనల్ హెరాల్డ్ కేసు అనేది పూర్తి వివరాలతో కూడిన వీడియోని మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ఈరోజు వరకు మీకు అప్లోడ్ చేసేస్తాను. ఒకసారి మన ఛానల్లో చూసేసుకోండి. ఇప్పటి వరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత సమాచారాన్ని మీకు అందించే ప్రయత్నం మేము చేస్తాము. సో మిగతా ప్రధాన వార్తలు ఏమున్నాయో ఒకసారి చూసేద్దాం. హైదరాబాద్ ప్రేమనగరం, మిస్ వరల్డ్తో తెలంగాణ ముందుకు ప్రపంచం. చేనేత చీరలు, ఆభరణాలను పరిచయం చేయాలి. వచ్చిన వారికి మన ఆతిథ్యాన్ని, సంస్కృతిని చూపించాలి. ఎక్కడి నుంచి వచ్చామనేది కాదు, ఎక్కడికి వెళ్ళాలనేదే ముఖ్యం. ఆ దిశగా మహిళలు ముందుకెళ్ళాలి. మహేష్ బాబు అంటే ఇష్టం, తెలుగులో నటిస్తానేమో. ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూలో మిస్ ఇండియా వరల్డ్ నందిని గుప్తా. సో మేలో తెలంగాణ హైదరాబాద్ వేదికగా ప్రపంచ అందాల పోటీలు జరగనున్నాయి. అనేక దేశాల అందగత్తెలు అందులో పాల్గొనున్నారు. నేషనల్ మీడియా కూడా కవర్ చేసే అవకాశాలు ఉంటాయి. దాదాపు ఇక్కడనే కొన్ని రోజుల పాటు బస చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. ఎప్పటి వరకు అయితే ఈ ప్రోగ్రాం కొనసాగుతుందో అప్పటి వరకు ఇక్కడనే ఉంటారు. సో తెలంగాణ పేరు అనేది దేశ విదేశాల్లో కూడా తెలియనుంది. సో మరి ఇంకో వార్తలు. మాటల్లో కాదు చేతల్లో చూపండి. కంచగచ్చిబౌలి భూముల అంశంపై విచారణ జరిపించండి. పర్యావరణ పరిరక్షణపై చిత్తశుద్ధి నిరూపించుకోండి. ప్రధాని మోదీకి బీఆర్ఎస్ నేత కేటీఆర్ డిమాండ్. హెచ్యూ భూములకు సంబంధించి మాటలు కాదు, బీజేపీ కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. అవసరమైతే విచారణ చేపట్టండి, భూములను రక్షించండి, పర్యావరణ రక్షణపై మీకున్న చిత్తశుద్ధిని నిరూపించుకోండి అని చెప్పి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారు అయితే చెప్తున్నారు. దొరల కోసమే ధరణి, అందుకే దానిని బంగాళాఖాతంలో విసిరేశాం. పేదోడి చుట్టమైన భూభారత్ చట్టాన్ని తెచ్చాం. ప్రతి రైతుకు భూ ఆధార్ నంబర్. మంత్రి పొంగులేటి. ములుగు, ఆదిలాబాద్ జిల్లాలో రెవెన్యూ సదస్సులు. హాజరైన మంత్రులు సీతక్క, సురేఖ, ఎమ్మెల్యేలు. సో ధరణి ప్లేస్లో భూభారతి చట్టాన్ని తీసుకొచ్చారు, భూభారతి పోర్టల్లో తీసుకొచ్చారు. సో ఈ పోర్టల్పై రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నారు. అవగాహన కల్పించడం కోసము ప్రతి జిల్లాలో కూడా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే మంత్రులు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తున్నారు. నిన్న ములుగు, ఆదిలాబాద్ తదితర జిల్లాలలో వీరు పర్యటించారు. అక్కడ ప్రజలందరికీ అవగాహన కూడా కల్పించారు. గతంలో ప్రవేశపెట్టిన ధరణి పోర్టలు మొత్తం కూడా దొరల కోసమే ఉందని చెప్పి కూడా తీవ్రస్థాయిలో ఆరోపణలు కూడా చేశారు. అందుకే దాన్ని రూపుమాపి దాని స్థానంలో భూభారతి పోర్టల్ అయితే తీసుకొచ్చామని చెప్పి కూడా చెప్తున్నారు. సో ఇవి ఆంధ్రజ్యోతికి సంబంధించి. నెక్స్ట్ వేరే పేపర్ చూసే ప్రయత్నం చేద్దాం. వెలుగు పేపర్ చూద్దాం. సో ఇంతకుముందే చూసాము భగవద్గీతకు యునెస్కో గుర్తింపు. భరతముని రాసిన నాట్యశాస్త్రానికి, భగవద్గీతకు రెండింటికి కూడా యునెస్కో గుర్తింపు లభించింది. నిన్న ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా ప్రజలతో పంచుకున్నారు. ఆహార కల్తీపై శిక్షలేవి, నోటీసులతోనే సరి, కనీసం లైసెన్సులు కూడా రద్దు చేస్తలే. చట్ట ప్రకారం లక్షల్లో పెనాల్టీ, జైలు శిక్ష కూడా విధించేందుకు అవకాశం. గత 2 ఏళ్లలో 3000 మందికి పైగా నోటీసులు, కానీ ఒక్కరికి కూడా జైలు శిక్ష పడలే. హోటళ్లు, రెస్టారెంట్లు, ఆహార తయారీ కేంద్రాల్లో అధ్వాన పరిస్థితులు. నామమాత్రపు పెనాల్టీ వేసి వదిలేస్తున్న ఆఫీసర్లు. రాష్ట్రం మొత్తానికి ఒకటే టెస్టింగ్ ల్యాబ్, సరిపడా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు లేరు. ఇదే అదునుగా రెచ్చిపోతున్న కల్తీ మాఫియా. చాయ్ నుంచి బిర్యానీ దాకా కల్తీనే. రాష్ట్రంలో తినే ఆహారం అండి ఇది. కొన్ని హోటళ్ళు విచ్చలవిడిగా పరిశుభ్రత పాటించడం లేదు.
ఏవి పడితే అవి యూజ్ చేస్తున్నారు, పరిశుభ్రత పాటిస్తలేరు, నాణ్యత కూడా ఉండలేదు, నాసి రకంగా కొన్ని ప్రాంతాలలో కొన్ని హోటళ్లలో ఉంటున్నాయి. సో ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా నోటీసులు ఇస్తున్నారు, వదిలిస్తున్నారు అని చెప్పి కూడా అపవాదాలు ఉన్నాయి. సో కఠినమైన చర్యలు తీసుకోకపోతే ప్రమాదాలు జరుగుతాయి. ఎందుకంటే కొత్త కొత్త వైరస్లు మనం చూసాము, అది కూడా ఆహారంతో కొత్త కొత్త వైరస్లు వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. అలాంటిది ఆహారంలో కల్తీ జరుగుతుంటే ఎంత శ్రద్ధ వహించాలి? సో ప్రభుత్వాలు ఖచ్చితంగా శ్రద్ధ తీసుకోవాలి. ఒకవేళ ఫుడ్ సేఫ్టీ అథారిటీలో సిబ్బంది కొరత ఉంటే, ఆఫీసర్లు లేకపోతే తొందరగానే నియమించండి, పర్యవేక్షణను కూడా పెంచండి. నోటీసులు ఇచ్చుడే కాదు, కఠినమైన చర్యలు తీసుకోండి, సీజ్ చేసేయండి అవసరమైతే. ఆహార కల్తీని ఖచ్చితంగా అరికట్టాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంటుంది. సో మిగతా వార్తలు ఏమున్నాయి చూద్దాం ఒకసారి. సో నెక్స్ట్ ఏమున్నాయి చూద్దాం. తార్నాక ఆర్టీసీ ఆసుపత్రిలో క్యాత్ ల్యాబ్ సేవలు, 12 బెడ్ల ఎమర్జెన్సీ కేర్ యూనిట్ అందుబాటులోకి ప్రారంభించిన ఆర్టీసీ ఎంజీ సజ్జనార్. తార్నాకలోని టీఎస్ఆర్టీసీ ఆసుపత్రిలో గుండె జబ్బులకు సంబంధించిన క్యాత్ ల్యాబ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. క్యాత్ ల్యాబ్తో పాటు 12 బెడ్లకు విస్తరించిన ఎమర్జెన్సీ కేర్ యూనిట్ను ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ గారు శుక్రవారం ప్రారంభించారు. ఫ్యాక్ట్స్ ఫౌండేషన్ సహకారంతో ఆసుపత్రిలో క్యాత్ ల్యాబ్ను ఏర్పాటు చేయగా క్రిటికల్ కార్డియాక్ కేర్ యూనిట్ ఏర్పాటుకు అశోక్ లేలాండ్ సంస్థ సహకరించింది. సో కొన్ని సంస్థల సహకారంతో ఆర్టీసీ తార్నాకలో ఉన్న ఆసుపత్రిలో క్యాత్ ల్యాబ్ సేవలను అయితే ప్రారంభించారు. ఆర్టీసీ ఉద్యోగులకు ఇది కొంత శుభవార్త అని చెప్పొచ్చు. సోనియాను నకిలీ గాంధీ అంటావా? బండి సంజయ్ వ్యాఖ్యలపై చెనగాని దయాకర్ ఫైర్. ఏఐసిసి మాజీ చీఫ్ సోనియా గాంధీని నకిలీ గాంధీ అన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలపై పిసిసి అధికార ప్రతినిధి చెనగాని దయాకర్ ఫైర్ అయ్యారు. శుక్రవారం గాంధీ భవన్లో మీడియాతో ఆయన మాట్లాడారు. సోనియాను విమర్శించే స్థాయి బండి సంజయ్కి లేదన్నారు. ఆ తల్లి తెలంగాణ ఇవ్వడం వల్లే ఈ రాష్ట్రం నుంచి సంజయ్ కేంద్ర మంత్రి అయ్యాడనే విషయం మర్చిపోకూడదని సూచించారు. సో నిన్న చూసాము, నేషనల్ హెరాల్డ్ కేసు విషయంలో బండి సంజయ్ గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. ఆ వ్యాఖ్యలను కూడా తీవ్రస్థాయిలో ఖండిస్తున్నామని చెప్పి కూడా అధికార ప్రతినిధి దయాకర్ గారు అయితే మండిపడ్డారు. జీపీఓ పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్. భూభారతి చట్టం అమలులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే కొత్తగా గ్రామపాలన అధికారి పోస్టులను మంజూరు చేసింది. మొత్తం 10,954 జీపీఓ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. జీపీఓ జాబ్ చార్ట్ కూడా ప్రకటించింది. గత సర్కార హయాంలో వివిధ శాఖల్లో సర్దుబాటు చేసిన విఆర్ఓలను అర్హులైన వారిని జీపీఓలుగా తీసుకొని మిగిలిన పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలని మొదట నిర్ణయించింది. ఈ మేరకు జీపీఓలుగా పనిచేసేందుకు ఇంట్రెస్ట్ ఉన్న వారి నుంచి కలెక్టర్ల ద్వారా ఆప్షన్స్ తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 7,000 మందికి అర్హతలు ఉన్నట్లు తేలింది. వీరికి ఎంట్రెన్స్ నిర్వహించి జీపీఓలుగా అపాయింట్ చేయాలని ప్రభుత్వం భావించింది. కాగా ఇవి కొత్త పోస్టులు కావడంతో ఇందులో చేరే విఆర్ఏలే తమ పాత సర్వీస్ను కోల్పోతారు. దీంతో ఈ అంశంపై పలువురు కోర్టుకు వెళ్లారు. జీపీఓలుగా చేరినప్పటికీ తమ పూర్తి సర్వీసును పరిగణలోకి తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోర్టుని ఆశ్రయించారు. దీంతో ప్రభుత్వం ఆలోచనలు పడింది. సర్వీస్ ఇష్యూతో పాటు ఆయా శాఖల్లో సర్దుబాటు చేసిన విఆర్ఓలను తీసుకుంటే ఆయా శాఖల్లో మళ్ళీ ఖాళీలు ఏర్పడతాయని, ఇది కొత్త సమస్యకు దారితీస్తుందని భావిస్తున్నది. సో గతంలో జీపీఓ పోస్టులకు సంబంధించి విఆర్ఓలు ఎవరైతే ఉన్నారో వారికే మొదటి ప్రాధాన్యత ఇచ్చి ఆ పోస్టులను భర్తీ చేసి దాని తర్వాత మిగిలిన పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తామని చెప్పడం జరిగింది. ఇది ఇలా ఉంటే మేము సర్వీస్ కోల్పోతామని చెప్పి కొంతమంది ఉద్యోగస్తులు, అదేవిధంగా ఇక్కడికి వెళ్ళి తీసి వీళ్ళని జీపీఓలో వేస్తే ఇక్కడ ఖాళీ ఏర్పడుతుందని చెప్పి మరికొత్త కోర్టును ఆశ్రయించడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఏం చేస్తారో చూడాలి ఆయా శాఖలు మళ్ళీ. దీంతో ప్రభుత్వం 10,954 పోస్టులను పూర్తిగా నేరుగా భర్తీ చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలిసింది. సర్దుబాటైన విఆర్ఏలను తీసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి? దానికి బదులు జూనియర్ పంచాయతీ సెక్రటరీల మాదిరే జీపీఓలను రిక్రూట్ చేసుకుంటే ఎలా ఉంటుంది? ఇందులో ఏ విధానం మంచిదో ఒక నివేదిక ఇవ్వాలని ఆ శాఖ ఉన్నతాధికారులను సర్కార్ అడిగినట్లు తెలుస్తుంది. సో ఈ ప్రతిష్టంభన నేపథ్యంలో జీపీఓ పోస్టులను అన్నీ కూడా నేరుగా భర్తీ చేయనున్నట్లు కూడా కొంతమేరకు తెలుస్తుంది. ప్రభుత్వాలు కూడా ఆ ఆలోచనలు పడ్డట్టు తెలుస్తుంది. ఉన్నతాధికారులకు అసలు ఏం చేయాలన్న దాని మీద నివేదిక ఇవ్వాలని కూడా ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగినట్లు తెలుస్తుంది. చూడాలి మరి ఏం చేస్తారు, డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేస్తారా లేదా కొంతమందిని వారితో సర్దుబాటు చేస్తారా అనేది వేచి చూడాల్సిన అవకాశం ఉంది. సో ఇవి వెలుగు పేపర్కు సంబంధించి. నెక్స్ట్ వేరే పేపర్ చూసే
సో నెక్స్ట్ సత్యమేవ జయతి పేపర్ చూద్దాం. హైదరాబాద్లో ఉరుములు మెరుపులతో వర్షం, ఆబిడ్స్, నాంపల్లి, బంజారాహిల్స్ సహా పలు ప్రాంతాల్లో వర్షం, నగరంలో జలమయమైన రహదారులు, నగర కూడళ్లలో ట్రాఫిక్ జామ్తో వాహనదారులు ఇబ్బందులు. జడివానలు, వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి జనజీవనాన్ని. హైదరాబాద్లో నిన్న భారీ వర్షం కురిసింది, రోడ్లపైకి వరద నీరు వచ్చేసింది, వాహనదారులతో పాటు ప్రజలు కూడా ఇబ్బందులు పడ్డారు. కొన్ని ప్రాంతాల్లో చెట్లు కూడా నేల కొరిగాయి, భారీ వృక్షాలు కూడా. ఇలా రేపు కూడా వర్షాలు అయితే కనిపిస్తున్నాయి. తెలంగాణలో తోషిబా భారీ పెట్టుబడులు. హైదరాబాద్ సమీపంలోని రుద్రారంలో కొత్త ఫ్యాక్టరీ పెట్టనున్న తోషిబా, జపాన్లో రేవంత్ సమక్షంలో ఒప్పందం. 562 కోట్ల పెట్టుబడులు పెడుతున్న తోషిబా, టోక్యో నుంచి చాలా నేర్చుకున్న జపాన్. రోడ్ షోలో రేవంత్ రెడ్డి, భారత్ జపాన్ కలిసి ప్రపంచానికి అద్భుతమైన భవిష్యత్తును నిర్మించామని పిలుపు. జపాన్ పర్యటనలో పలు దిగ్గజ కంపెనీలతో రేవంత్ రెడ్డి బృందం భేటీ. జపాన్ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి బృందం అనేది పర్యటిస్తుంది. ఈ నేపథ్యంలో కొన్ని పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కూడా చేసుకుంటున్నారు. ఇది తెలంగాణ రాష్ట్రానికి కొత్త శుభసూచకమని చెప్పొచ్చు. గ్రూప్ 1 పరీక్షలు మళ్లీ నిర్వహించాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కవిత బహిరంగ లేఖ. గ్రూప్ 1 పరీక్షలు రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని డిమాండ్. నియామకాల్లో పారదర్శకత, జవాబుదారితనం లోపించాయని ఆరోపణ. గ్రూప్ 1 పరీక్షలకు సంబంధించి మళ్లీ సమస్య తెరపైకి వచ్చింది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కొనసాగించవచ్చని, కానీ నియామక పత్రాలు మాత్రం ఇప్పుడే ఇవ్వొద్దని చెప్పి కూడా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అందులో కొన్ని అక్రమాలు జరిగాయని చెప్పి, మెయిన్స్ ఎగ్జామ్లో అక్రమాలు జరిగాయని చెప్పి కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత గారు ఈ గ్రూప్ 1నే రద్దు చేయాలి, మళ్ళీ నిర్వహించాలని చెప్పి కూడా డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి గారికి బహిరంగంగా లేఖ కూడా రాశారు. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఎన్నిసార్లు అండి ఇది గ్రూప్ 1 పరీక్ష? 2 సార్లు ఆల్రెడీ క్యాన్సిల్ అయింది. ఎందుకు ఈ ప్రతిష్టంభనలు ఏర్పడుతున్నాయి? అసలు ఎందుకు ఈ ఆరోపణలకు తావెందుకు వస్తుంది? ఎక్కడ లోపాలు జరుగుతున్నాయి? ప్రభుత్వ పర్యవేక్షణ లోపమా? అధికారుల అలసత్వమా? అసలు ఎవరు ఛాన్స్ ఇస్తున్నారు? అక్రమాలకు తెరలేపేందుకు ఎవరు ఛాన్స్ ఇస్తున్నారు? ఒకవేళ నిజంగానే అక్రమాలు జరిగి ఉంటే ఖచ్చితంగా పేపర్ను క్యాన్సిల్ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఎందుకంటే చాలామంది నష్టపోతారు కదా. కానీ ఇక్కడి వరకు వచ్చిన తర్వాత కూడా క్యాన్సిల్ చేస్తే నిజమైన అర్హులు, కష్టపడి చదువుకున్న అభ్యర్థులు ఎవరైతే సెలెక్ట్ అయ్యి ఉన్నారో వారు ఎంత మనోవేదనకు గురవుతారండి. కాబట్టి ప్రభుత్వాలు ఏదైనా పరీక్షలు నిర్వహించే ముందు కూడా నోటిఫికేషన్లు పకడ్బందీగా నిర్వహించాలి. యూపీఎస్సీ తరహాలో నిర్వహించాలి. మనం గత 2 సంవత్సరాలుగా చూస్తున్నామండి ఈ పరీక్షలలో ఇన్ని అవకతవకల. నిరుద్యోగులతో ఇది చిలగాట మాడుతున్నట్లు అనిపిస్తుంది నాకైతే. సో కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు దృష్టి సారించాలి. మరి ఏం జరిగింది? ఆ గ్రూప్ 1లో నిజంగానే అవకతవకలు జరిగాయా? మరి విచారణ చేపట్టండి. దానిపై కొలికి తీసుకురావాల్సిన అవసరం అయితే రాష్ట్ర ప్రభుత్వంపై ఉంటుంది. సో మిగతా వార్తలు చూద్దాం ఒకసారి. సో నెక్స్ట్, రేవంత్ రెడ్డికి తీన్మార్మలన్న వార్నింగ్. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వకుండా నోటిఫికేషన్లు ఇవ్వొద్దన్న తీన్మార్మలన్న. రిజర్వేషన్లు లేకుండా నోటిఫికేషన్లు ఇస్తే ముఖ్యమంత్రి కుర్చీని గుంజేస్తామని హెచ్చరిక. మిగతాది 2వ పేజీలో ఒకసారి చూద్దాం. చైనా వస్తువుకు ఎంత గ్యారంటీ ఉంటుందో రేవంత్ రెడ్డి పాలనకు అంతే గ్యారంటీ అని ఎద్దేవా. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయకుండా నోటిఫికేషన్లు జారీ చేస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుర్చీని లాగేస్తామని శాసనమండలి సభ్యుడు తీన్మార్మలన్న హెచ్చరించారు. రేవంత్ రెడ్డి 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగుతారని భావించామని, కానీ నోటిఫికేషన్ల ద్వారా బీసీలకు అన్యాయం చేస్తే ఆయన పదవి కాలం ముగిసేటట్లేనని అన్నారు. బీసీ చైతన్య సభలో ఆయన మాట్లాడుతూ 8 లక్షల ఆదాయం ఉంటే పేదవాడు, 2 లక్షల ఆదాయం ఉంటే ధనవంతుడు అనే విధంగా చట్టాలు రూపొందించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవి ఏ రకమైన రిజర్వేషన్లని ప్రశ్నించారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను పూర్తిగా నిర్మూలించే బాధ్యత తనదేనని స్పష్టం చేశారు. ఈడబ్ల్యూఎస్ వ్యవస్థ మనుగడలు లేకుండా చూస్తామని అన్నారు. పెట్టుబడుల కోసం రేవంత్ రెడ్డి ఒక బృందం జపాన్కు వెళ్లారని గుర్తు చేశారు. జపాన్లో 1000 కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చారని విన్నామని, తెలంగాణలోని 2 కోట్ల మంది బీసీలు ఒక్కొక్కరు ఛాయ్ ఖర్చుల నిమిత్తం డబ్బులు ఇస్తే కోట్లాది రూపాయలు సమకూరేవని అన్నారు. సో తీన్మార్మలన్న గారు రేవంత్ రెడ్డికి హెచ్చరిక అని చెప్పొచ్చు. బీసీల రిజర్వేషన్లు కొలిక్కి రాకముందే నోటిఫికేషన్లు ఎట్లా ఇస్తారు?
రిజర్వేషన్లు కల్పించిన తర్వాతనే నోటిఫికేషన్లు వేయాలని చెప్పి కూడా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ అట్లా చేయకపోతే రేవంత్ రెడ్డి కుర్చీని కూడా లాగేసుకుంటామని చెప్పి కూడా ఆయన చెప్తున్నారు. మరి బీసీ రిజర్వేషన్లు అసలు 42% కేటాయించబడతాయా, కేంద్రం ఆమోదం తెలుపుతుందా లేదా అన్న విషయాలు ఇంకా కొలిక్కి రాలేదు. వేచి చూడాల్సిందే ఉంది. ఇంకా కేంద్రం ఆమోదం తెలిపితే కానీ ఆ రిజర్వేషన్ అయితే అమలుకు సాధ్యం కానట్లే కనిపిస్తుంది. మరి ఏం చేస్తారో ప్రభుత్వాలు చూడాలి ఒకసారి. సో ఇవి ఏప్రిల్ 19కి సంబంధించి ప్రధాన వార్తలు. చూస్తూనే ఉండండి మన పీజే డిజిటల్ న్యూస్. నేను మీ ప్రదీప్ జిల్లెడ్వార్.